the kind of architecture that's all around the movie was great, to be honest. The kind of picturing, it's been like, it's very new for me to kind of see such kind of things on screen. And the movie was certainly going very smooth. I really loved and happy to be a part of it. Thank you. I was almost a very, very young boy. I saw that. It's a very impressive movie. This is in contrast with the regular stories, because here even the royal family people also would like to move in ordinary society and express their feelings and enjoy the emotions. This is what they have shown. The last scene is very, very touching, and the emotion shown by the princess and the dragon is super. This is my observation. Thank you. Movie. Thanks for this movie. And it is black and white లో తీసిన సరే I mean Andrew Rubin most beautiful hero నాకు తెలిసి. సో చాలా అంటే షీఈ్ ద పర్ఫెక్ట్ రాయల్ ప్రిన్సెస్ లాగా ఉండే ఒక క్యారెక్టర్ నేను చూస్ చేసుకోవడం రెగ్యులర్ పెట్ కూడా. సో అన్ని సీన్స్ చాలా బాగా పిక్చరైజ్ చేశారు. ఒక ప్రిన్సెస్ వచ్చి ఒక సామాన్యుడు లైఫ్ స్టైల్ చూడటము, ఆమెకు అన్ని కొత్తగా ఉంటాయి, రోడ్స్ ఎవ్రీథింగ్. సో ప్యాలెస్ లో అన్ని ఫెసిలిటీస్ తో ఉంటాయి, కానీ బయట జనాలు ఎట్లా ఉంటారో సో చాలా బాగా చూపించారు. అంటే అన్ని ఇయర్స్ బ్యాక్ వాళ్ళ రాయల్ ఫ్యామిలీస్ నుంచి బయటకు వచ్చి ఎట్లా ఉంటారో సో ఆమె యాక్టింగ్ కూడా అంతే న్యాచురల్ గా తీశారు. మా డ్రౌజీగా ఉన్నప్పుడు అండ్ రూమ్ లో పడుకున్నప్పుడు సో చాలా బాగుంటుంది. ఫన్ పార్ట్, మళ్ళీ ఆయన ఫోటోగ్రాఫర్ ఇర్వింగ్ తోటి సో దాన్ని వాళ్ళు బిజినెస్ చేసుకుందాం అని అనుకునేది అల్టిమేట్లీ హీ ఫాల్స్ ఇన్ లవ్ అండ్ షీ ఆల్సో ఫాల్స్ ఇన్ లవ్. సో they don't make it a business. So finally it's a nice understanding last lo I glances but telustundi maybe part 2 eppudana teesunte part 3 maybe well and kuda palace lo undademo. So thanks again, one of the best movies we have seen. I'm very lucky to see this. I was interested in Rome city, but the story is much more beautiful than, and the character, the man in the story is a very good gentleman, and like any young girl, she want to have some freedom. As a princess, she had so many privileges, but not those things that every girl would like to move around. So she is longing for that, and it was a one-day holiday for her. Nice concept. Thank you for playing this movie. ఇది ఒక క్లాసిక్ ఫార్ములా మూవీ రోమన్ హాలిడే. ఇది మన సాధారణ ప్రజల ఒక ఫ్యాంటసీకి కేటర్ చేస్తుంది. అందరికీ ఉంటుంది, పెద్ద హీరోయిన్ పెద్ద సెలబ్రిటీనో కలవాలి, పెద్ద క్రికెటర్స్ ఇటు కూడా జెండర్ చేంజ్ కూడా ఉంటుంది. ఒక సెలబ్రిటీ క్రికెటర్ను ఎవరినో కలిసి మనం టైం స్పెండ్ చేసి మేబీ ఫ్రెండ్షిప్ ఫామ్ చేసుకుంటే బాగుంటుంది. ఇది అన్రియలిస్టిక్, బట్ అందుకే సినిమా క్లిక్ అవుతుంది. ఎక్కడంటే ఒక ఫ్యాంటసీలకి, మన హ్యూమన్ బీయింగ్స్ ఉండే ఫ్యాంటసీలకి అది కేటర్ చేయగలుగుతుంది. ఈ ఫార్ములాతో చాలా మూవీస్ వచ్చినాయి. తెలుగులో కొత్త మల్లీశ్వరి, ఒక బెంగాలీ మూవీ ఉంది, పేరు గుర్తు రావట్లేదు, అందులో ఒక చాలా సిమిలర్ ఫార్ములా ఉంది. ఒక ట్రైన్ లో ఒక హీరోని ఒక లేడీ జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేస్తుంది. ఆవిడ స్టార్టింగ్ లో పాజిటివ్ ఇంటెన్షన్స్ తో రాదు, బట్ లాస్ట్ లో వీళ్ళు ఎలాగైతే ఈ స్టోరీని ఎక్స్ప్లాయిట్ చేయడానికి ఇష్టపడకుండా అంటే మనసు మార్చుకుంటారో అందులో కూడా అలాగే ఉంటుంది. అట్లానే నాటింగ్ హిల్, హాలీవుడ్ నుంచి చూస్తే నాటింగ్ హిల్, అక్కడ ఏంటంటే ఒక మామూలు చిన్న బుక్ షాప్ ఓనర్ కి ఒక హాలీవుడ్ ఫిల్మ్ స్టార్ కలుస్తుంది. అండ్ వాళ్ళు ఒక లండన్ లో నాటింగ్ హిల్ అనే ఏరియాలో దే స్పెండ్ సమ్ టైమ్ టుగెదర్ ఫర్ ఎ ఫ్యూ డేస్. లాస్ట్ లో ఇలా ఎండ్ చేయలేదు, ఇదేమో కొంచెం జస్ట్ ఒక నార్మల్ గా ఎండ్ చేశారు. నాటింగ్ హిల్ లో దే డూ గెట్ టుగెదర్ అట్లా చేశారు. సో హ్యూమన్ బీయింగ్స్ అప్పటికి బ్లాక్ అండ్ వైట్ రోజులకి ఇప్పటికి ఫ్యాంటసీ ముందుకు తీసుకెళ్లారు. సో ఐ థింక్ మన తెలుగు సినిమాలో అయితే మొదటి నుంచే దే వర్ మ్యారీడ్. ఇక్కడ కూడా నాటింగ్ హిల్ టైంకి దే షోడ్ మ్యారేజ్ ఆర్ అట్లీస్ట్ ద కపుల్ గెటింగ్ టుగెదర్. అప్పుడు స్టార్టింగ్ లో అట్లా లేదు. అయితే ఇది రియలిస్టిక్ కాదు అసలు, ఎందుకంటే చూస్తే బ్రిటిష్ రాణి కుటుంబంలోనే మన్మడు హీ మ్యారీడ్ ఏ హాఫ్ బ్లాక్ లేడీ, ఆఫ్రికన్ అమెరికన్ రూట్స్ ఉన్న ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఫ్యామిలీ అతన్ని దూరం పెట్టేసింది. అతను లండన్ లో యూకేలో ఉండకుండా వెళ్ళి అమెరికాలో సెటిల్ అయిపోయాడు.
సో మన ఫ్యాంటసీ కేటర్ చేస్తారు, బట్ రియలిస్టికలీ రాయల్ ఫ్యామిలీస్ అనేవి వాళ్ళ క్లాస్ స్ట్రక్చర్, వాళ్ళ వెల్త్ స్ట్రక్చర్ అట్లా మెయింటైన్ చేస్తారు, వాళ్ళు చేయకుండా ఉండరు. ఇప్పుడు సీతారామం సినిమాలో కూడా మనకి ఒక నవాబ్ ఫ్యామిలీ లేడీ వచ్చి పేదవాళ్ళతో మింగిల్ అయ్యి వాళ్ళకి సర్వీస్ చేసి అలా అని చెప్తుంది. బట్ రియాలిటీ ఏంటంటే వాళ్ళ నిజాం ఫొటోస్ చూస్తారు మీరు, నిజాం ఫ్యామిలీ లేడీస్ ఫొటోస్ ఎప్పుడు బయటకి కూడా రావు, వాళ్ళకి ఫోటో కూడా బయటకి ఇచ్చే మైండ్ సెట్ ఉండదు. ఇన్ఫాక్ట్ నీలోఫర్ కెఫే ఓనర్ ఆయన పెట్టింది, ఆ పేరు పెట్టింది నీలోఫర్ ఒక ప్రిన్సెస్ పేరు మీద పెట్టాడు. చాలా రోజుల క్రితం కాబట్టి వాళ్ళకి అది నిజాం టైం సెంటిమెంటాలిటీ అవన్నీ ఉండేవి. ఆయన జస్ట్ ఒక డెకరేటివ్ ఎలిమెంట్ గా ఒక ఫోటో, నీలోఫర్ ప్రిన్సెస్ నీలోఫర్ యొక్క ఫోటో ఆయన కెఫేలో పెట్టుకున్నా అంటే వాళ్ళు రిజెక్ట్ చేశారు. సో మనకి చూపించే ఫ్యాంటసీ, మనకి ఫ్యాంటసీ చూపించి డబ్బులు సంపాదించుకుంటుంది ఇండస్ట్రీ. సినిమా రియాలిటీ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. వాళ్ళు మనల్ని వచ్చి ఆ సీతారామంలో హీరోయిన్ వచ్చి మనకి ప్రజలలో మింగిలై సేవలు చేయడం అంతా మనం వీఆర్ హంగ్రీ, నార్మల్ పీపుల్ ఆర్ హంగ్రీ ఫర్ ఫ్యాంటసీ. కాబట్టి వీ వాంట్ దట్. వచ్చి మనకి మన ఇంటి పక్కన మనకి హెల్ప్ చేయడం, ఎవరో ప్రిన్సెస్ వచ్చి మనకి హెల్ప్ చేయాలి, అలా ఉంటుంది. సో ఎనీవే ఇట్ మనీ, దట్స్ హౌ మనీ వర్క్స్ కేటరింగ్ టు ఫ్యాంటసీ. సినిమా ఏంటంటే లక్షల మంది కోట్ల మందిని చూపించగలుగుతుంది కాబట్టి సబ్సిడైజ్ చేస్తాం మనం వాళ్ళ హై బిగ్ కాస్ట్లీ డ్రీమ్స్ అవి. సో మన ఖర్చు మీద ఈ జిందగీ నా మిలిగి దోబారాలో కూడా మనం ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తుంటాం అని అనుకుంటాము. మనం పెట్టి 200 రూపీస్ టికెట్ తోటి వాళ్ళు యూరోప్కి వెళ్ళి వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు, యాక్చువల్గా చూస్తుంటే. సో ఎనీవే ఇట్స్ ఫనీ బిజినెస్, బట్ ఎనీవే సూపర్లీ వెల్ మేడ్ మూవీ, బ్లాక్ అండ్ వైట్, ఒక క్లాసిక్ ఫోటోగ్రఫీ అని. అండ్ ఎక్కడ లిమిట్ దాటలేదు, ఓవర్ బోర్డ్ వెళ్ళకుండా స్పెక్టాక్యులర్ జాబ్. ఆడ్రీ హెప్బర్న్ తన ఇంగ్లీష్ అంటే బ్రిటిష్ ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ కి చాలా ఫేమస్. అందుకని ఆమె వేరే మేరీ పాపిన్స్ అని ఒకటి ఉంటుంది, మళ్ళీ కొన్ని మూవీస్ ఉంటాయి అందులో ఆ ఎక్సలెంట్ ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ కి ఆమె రోల్ తీసుకుంటారు అనమాట. అట్లా అది కూడా ఉన్నది, అది ప్రిన్సెస్ కాబట్టి హైలీ పాలిష్ ఇంగ్లీష్ మాట్లాడాలి అని చెప్పి. సో ఎనీవే ఇట్స్ వన్ ఆఫ్ ద క్లాసిక్స్ ఆఫ్ అమెరికన్ యూరోప్, అమెరికన్ మూవీస్, అమెరికన్ వే సెట్ ఇన్ యూరోప్. యూరోప్ లో తీశారు, బట్ యాక్చువల్లీ ఇట్స్ త్రూ అండ్ త్రూ అమెరికన్ ప్రొడక్షన్. సో యా, గ్రేట్ మూవీ. ఎనీబడీ ఎల్స్? వచ్చే ఆదివారం సాయంత్రం 6 గంటలకి మరొక ఇంటర్నేషనల్ క్లాసిక్ తో కలుద్దాం. అప్పటిదాకా శుభరాత్రి.